ప్రసాద్ ఈ సాయంత్రం నందమూరి జానకీరామ్ రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఆయన పాదేహాన్ని ఒక గంటలో కానీ గంటలో కానీ మాసక్ ట్యాంక్ దగ్గర ఉన్న మాసక్ ట్యాంక్ టెక్స్చర్స్ లో తీసుకురావడం జరుగుతుంది. కాకపోతే చూడటానికి చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు చేరుకోవడం జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే తండ్రి హరికృష్ణ కుప్పకూలిపోవడం జరిగింది. ఇంట్లోనే ఆయన కుప్పకూలిపోయాడు. వాళ్ళు కానీ వాళ్ళ భార్య కానీ సత్యమణి కానీ కుప్పకూలిపోయే పరిస్థితి కనపడింది. ఏం మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది. 42 ఏళ్ల కొడుకు ఒక్కసారిగా విజయవాడ వెళ్తూ బయలుదేరిన అతను ఒక్కసారిగా ఈ హఠాత్తు పరిణామం అనేటప్పటికీ వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో ఆ కొడుకు కూడా ఇద్దరు పిల్లలు. అతని కొడుకు కూడా నందమూరి తారక రామారావు పేరు పెట్టారు. అతను దానవీర సూరకర్ణ అనే సినిమాలో కృష్ణుడి పాత్రలో ఉన్నాడు. అలాగే ఇతను ప్రొడ్యూసర్ గా ఉంటూ వస్తున్నాడు. ఇతని కళ్యాణ్ రామ్ ఏదైతే సినిమా ఉందో దానికి రేపు కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈ క్షణంలో ఈ సందర్భంలో ఎలా జరగడం అనేది అసలు ఊహించలేని పరిస్థితి. హరికృష్ణ అమ్మగారి పరిస్థితి కానీ కళ్యాణ్ పరిస్థితి కానీ ఇంచుమించు అసలు చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. తన కళ్ళకి ఎదిగిన కొడుకు ఇలా జరిగిపోవడం అసలు దయనీయ పరిస్థితిలో ఉన్నారు. డైలీ పూజలు చేస్తాం, ఎన్నో భక్తులు మొక్కుతా నాకే ఎందుకు ఇలా జరిగిందనే బాధలో హరికృష్ణ అసలు ఏచి మాట్లాడే పరిస్థితి పెట్టుకోవడం జరిగింది. సార్ నాగేశ్వర్, ప్రస్తుతం ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉంది? అలాగే సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, అలాగే సినీ అభిమానులు కూడా నివాసానికి చేరుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ప్రసాద్, ఈ సాయంత్రం జరిగిన హఠాత్ పరిణామానికి గాను సినీ అభిమానులు కానీ రాజకీయ ప్రముఖులు కానీ ఒక్కొక్కరుగా చేరుకోవడం జరిగింది. టీడీపీ సంబంధించిన రాజకీయ నాయకులు, మినిస్టర్స్ కానీ అలాగే ఎమ్మెల్యేస్ కానీ ఒక్కొక్కరుగా రావడం జరుగుతుంది. హరికృష్ణ పరామర్శించడం జరుగుతుంది. కొద్దిసేపటి కిందటే ఎన్టీఆర్ సతీమణి, ఎన్టీఆర్ మదరు జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు ఫ్యామిలీతో రావడం జరిగింది. అలాగే నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన అందరి ప్రముఖులు రావడం జరిగింది. టీడీపీకి సంబంధించిన ఎంపీలు, రాజకీయ నాయకులు ఒక్కొక్కరుగా తీసుకున్నారు. ఆ భారతదేశం ఒక గంటలో తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. నాగేశ్వరరావు, అంటే పోస్ట్ మార్టం సంబంధించి డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? హైదరాబాద్ తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఉస్మానియాలోని పోస్ట్ మార్టం జరిగే అవకాశం ఉందని చెప్పనంటున్నారు. ఆ విషయం ఇంకా తెలియరాలేదు ప్రసాద్. ఎందుకంటే యాక్సిడెంట్ ఆ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి కార్యక్రమాలు జరగవచ్చు, కానీ అటువంటి సందర్భాలు కానీ మనకి ఇన్ఫర్మేషన్ తెలియరాలేదు. కాకపోతే వీళ్ళు అడగటానికి కూడా ఏం పరిస్థితి తెలియరాలేని పరిస్థితి. ఎందుకంటే అసలు దుఃఖసాగర్ లో మునిగిపోయి ఉన్నారు. అసలు పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. 42 ఏళ్ల కొడుకు ఊరిల్లి సాయంత్రం వస్తాడు అనుకున్న వ్యక్తి ఇలా జరగడంతో హరికృష్ణ వాళ్ళ పరిస్థితి కూడా అసలు దయనీయ పరిస్థితిలో ఉన్నారు. ఆయన కూడా డయాబెటిక్స్ అనే వ్యాధి ఉంది. ఆయన కూడా కొంత ఇబ్బంది, అనారోగ్యంతో బాధపడుతున్న సందర్భాలు ఉన్నాయి. గతంలో కూడా ఈ సందర్భంలో ఆయన తెలియటం, ఆయన కుప్పకూలి పడిపోవటం జరిగింది. ప్రసాద్.